నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది రియల్ ఎస్టేట్ వీడియోస్ చేసి. ఇక నుంచి కంటిన్యూగా రియల్ ఎస్టేట్ వీడియోస్ చేస్తానండి. ఈ అందమైన హౌస్ మనకి సేల్కి వచ్చిందండి. కొత్త హౌస్ అండి. ఒకసారి మన హౌస్ని వీడియో రూపంలో చూద్దామండి. ఇది ఎలివేషన్ అండి. మనకి ఇక్కడ బండి పైకి వెళ్ళడానికి ఈజీగా ఒక గేట్ పెట్టారు, అలాగే నడవడానికి ఒక గేట్ పెట్టారనమాట. ఈ హౌస్ ఫేసింగ్ అయితే దక్షిణం ఫేసింగ్ ఉందండి. ఎలివేషన్ చాలా బాగుంది చూడండి. ఎలివేషన్ లుక్ అయితే చాలా బాగా కట్టారనమాట. ఇక్కడ ఈ బండి కాడ చిన్న కారు పెట్టుకోవచ్చు. అంటే 15 అడుగుల రోడ్డే అండి ఇది. మీకు ఎదర సింహద్వారం చూపిస్తున్నాను. దక్షిణం ఫేసింగ్ అండి, సౌత్ ఫేసింగు. సింహద్వారం టేకు తలుపు అనమాట. ఈ టేపు మెట్ల కింద కూడా చూద్దాం ఒకసారి. ఈ టేప్ ఏమో మనకి బైక్ 4 అడుగులు సందు ఉందన్నమాట. బైక్ ఫ్రీగా పైకి ఎక్కేస్తుంది. పైన ఎన్ని బళ్ళైనా పెట్టుకోవచ్చు, సందు ఉందన్నమాట అండి. ఇక్కడ తూర్పు గుమ్మం ఉందండి. తూర్పు, దక్షిణం 2 గుమ్మాలు ఉన్నాయి. మనం ఇలాగా వాడుకోవచ్చు, అలాగా వాడుకోవచ్చు అండి. ఇక్కడ మనకి ఇంటికి వెనకాల గోడ ఉందన్నమాట, గ్యాప్ ఇచ్చారు. అలాగే మెట్ల కింద ఇక్కడ ఖాళీ ఇచ్చారు అనమాట. ఇది ఈశాన్యం వైపు నుంచి వెళ్దామండి. అంటే మనం తూర్పు గుమ్మం నుంచి వెళ్దాం లోపలికి. హాల్ చూడండి, చాలా పెద్ద హాల్ వచ్చింది. 10x22 హాలు. సీలింగ్ కూడా లేటెస్ట్ మోడల్ అండి. అలాగే ఓపెన్ కిచెన్ లాగా మనకి కిచెన్ రూమ్ కూడా చాలా బాగుంది, చూడొచ్చు. పెద్ద కిచెనే వచ్చింది. వంటగది 7x9 అనమాట. వంటగది అండి. గ్రానైట్ ట్రై చేశారు, మనకంతా బాగుంది. నాకు సీలింగ్ బాగా నచ్చింది అనమాట. లేటెస్ట్ సీలింగ్ కట్టారండి, చాలా బాగుంది. నా వీడియోస్ ఎవరైనా మిస్ అవుతే కొంచెం కామెంట్ చేయండి. రియల్ ఎస్టేట్ వీడియోస్ మీరు ఏమైనా మిస్ అయ్యారా? ఇక్కడ ఫ్రిడ్జ్ అవి పెట్టుకోవచ్చు, లేదా దేవుడి మందిరం కూడా కట్టుకోవచ్చు. ఇక్కడ దేవుడి మందిరం ఇచ్చారనమాట. టీవీ, పెద్ద టీవీ పెట్టుకోవచ్చు మనం. ఇటేపు దక్షిణం సింహద్వారం అన్నానుగా, అటు దారి అనమాట అండి. ఇది పెద్ద బెడ్రూమ్ అండి. పెద్ద బెడ్రూము 12x12 అండి. రూమ్ సైజు 12x12 అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. మీకు ఫినోలెక్స్ వైరు, గోల్డ్ మెడల్ స్విచ్లు, ఆశీర్వాద్ పైపులు అన్ని బ్రాండెడ్ వాడారండి బిల్డర్ గారు. నాకు హాల్ లుక్ అయితే బాగా నచ్చిందండి. హాలు అటు ఉత్తరం గుమ్మం కూడా ఉంది. అంటే ఉత్తరం, తూర్పు, దక్షిణం. మెయిన్ సింహద్వారం అయితే దక్షిణం, తూర్పు అండి. దక్షిణం ఉంది, ఇటు తూర్పు ఉంది. హాల్ చాలా పెద్దది వచ్చిందండి. 10x20 సైజు వచ్చింది హాలు. ఇంకా చిన్న బెడ్రూమ్ అండి. చిన్నదేం కాదు, ఇది పెద్దదే. 11x11 సైజ్ అండి. మనకి 6x6 మంచం కూడా పడుతుంది. పెద్ద బెడ్రూమ్ వచ్చింది. ఇంకా బయట పక్క చూద్దాం. బయట కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు, ఇది కూడా చూద్దాం ఒకసారి. అంటే బిల్డింగ్ పనులన్నీ అయిపోయినాయి. ఇంకా పెయింట్ ఫైనల్ కోటింగ్ వేయాలి. ఫైనల్ కోటింగ్ వేసిస్తారు మీకు. ఇక్కడ ఈశాన్య వైపు చాలా పెద్ద ఖాళీ ఉంచారనమాట, ఎక్కువ. ఇక్కడ మోటార్ కూడా బిగించారు. ఇక్కడ వాష్ మిషన్ పెట్టుకోవచ్చు, వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అలాగే పైప్ లైన్ అనమాట. ఒకసారి మేడపైన కూడా చూసేద్దాం. మేడపైన కూడా చూద్దాం ఒకసారి. మెట్లు కూడా 4 అంగుళాలలాగా ఉందండి, ఫ్రీగా ఉందండి. పైకి ఎక్కుతుంటే అసలు తెలియట్లేదు. పైన చుట్టూ ఇల్లులు ఉన్నాయండి. చుట్టూ ఇల్లులు చూపిస్తాను మీకు. ఇంకా రోడ్డు కూడా చూడండి, పైనుంచి చూపిస్తున్నాను. మనకి 15 అడుగుల రోడ్డు అనమాట అండి అది. అంటే కారు, చిన్న కారు అయితే పక్కన పెట్టుకోవచ్చు. అటు రోడ్డు ఎండింగ్ కాబట్టి లెఫ్ట్ సైడు కారు ఇక్కడ పెట్టుకోవచ్చు. చిన్న కారు అండి. అంటే పెద్ద కార్లు అయితే రావండి, ఓన్లీ స్కూటర్ పార్కింగ్ అండి. మనకి ఎన్ని స్కూటర్స్ అయినా లోపల పెట్టుకోవచ్చు. చుట్టూ బిల్డింగ్లు ఉన్నాయి, చూపిస్తున్నాను లొకేషను. మంచి వాతావరణం అండి. పంచాయతీలో ఉందండి. భీమవరం నుంచి 3 కిలోమీటర్ల దూరం అండి ఈ హౌస్.
మనకి 1000 లీటర్లు ట్యాంక్ పెట్టారనమాట. చూసారు కదా ఎలివేషను. ఇది కొలతలు చెప్తున్నానండి. 145 గజాలండి. అంటే 3 సెంట్లు నికరంలో కట్టారండి ఇది. 3 సెంట్లు నికరం అండి. అయితే ఇది ఓనర్ గారు చెప్తున్న రేటు 53,00,000 చెప్తున్నారండి. మనకు లోన్ కూడా 35 lakhs వరకు 35 లక్షలు మీ ఐటీ రిటర్న్స్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది. ఆయన 53,00,000 చెప్తున్నారు. అలాగే బోర్ వాటర్ ఉందండి, పంచాయతీ వాటర్ ఉంది, బిల్డింగ్ ప్లాన్ ఉందండి. అలాగే భీమవరానికి 3 కిలోమీటర్ల దూరంలోనే మాత్రమే ఉంది ఇది. మనకి ట్రాన్స్పోర్ట్ కూడా మెయిన్ రోడ్ మీదకి వచ్చి ఆటో ఎక్కితే మనం ఫ్రీగా భీమవరం వచ్చి 3 కిలోమీటర్స్. మరీ లోపలికి ఏం లేదు, బిల్డింగు దగ్గరలోనే ఉంది. బోర్ వాటరు, పంచాయతీ వాటరు. ఇది 3 సెంట్లు నికరంలో కట్టారండి. దక్షిణం ఫేసింగు, అలాగే తూర్పు గుమ్మం ఉంది. హౌస్ అయితే చూసారు కదా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి, తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది. మేము తీసుకెళ్ళి చూపించినందుకు 500 ఛార్జ్ అవుతుందండి. మేము తీసుకెళ్ళి స్వయంగా మేము మీతో పాటు వస్తాం, హౌస్ చూపిస్తాం. 500 మాకు ఇవ్వాల్సి వస్తుంది చూపించినందుకు. బిల్డింగ్ మీకు నచ్చితే ఓనర్ గారిని పరిచయం చేస్తాం, మనం మాట్లాడుకోవచ్చు. రేట్ అయితే 53, అది ఫైనల్ కాదండి. అలాగే ఈ ఏరియాలో రేట్ ఎలా ఉంది, సెంట్ ఎలా ఉంది అని అడిగితే 10 లక్షలు ఉందండి సెంటు. అంటే 3 సెంట్లకి 30 లక్షలు అయిందండి. మీకు బిల్డింగు రెంట్కి ఇచ్చుకోవాలన్నా మంచి పెద్ద ఏరియా ఉంది కాబట్టి, హౌస్ పెద్దది కాబట్టి రెంట్లు కూడా వస్తాయండి. మన ఇన్వెస్ట్మెంట్కైనా పెట్టచ్చు మీరు, లేకపోతే మీరు ఓన్గా ఉందామని పెట్టచ్చు. ల్యాండ్ కాస్టే 10 లక్షలు ఉందండి అక్కడ. 3 సెంట్లకి 30 లక్షలు అయింది. ఈ బిల్డింగ్ కట్టాలంటే 20 లక్షలు ఈజీగా అవుతుంది. ఆయన చెప్పడం 53 చెప్తున్నారు. రేటు రీజనబుల్గా నెగోషియబుల్ ఉంటుంది. అంత ఇంగ్లీష్ రాదు, అదొకటే వచ్చు. మీరు వచ్చి చూసుకోవచ్చు, నచ్చితే మాట్లాడుకోవచ్చు. అలాగే మీ ప్రాపర్టీ భీమవరం మరియు చుట్టుపక్కల ఎక్కడైనా అమ్మాల్సి వస్తే మనకి చెప్పండి, మనం వచ్చి ఆ వీడియోని మీ హౌస్ని ప్రమోట్ చేస్తాం. భీమవరం చుట్టుపక్కలలో అది సేల్ చేసి పెడతామండి. ఓకేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.